ప్రభునందు అత్యంత ప్రియులంటున్న మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమును కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలని దేవుని వాక్యమును సెలవిచ్చిన రీతిగా ప్రసంగ గ్రంథము 7-8 ఆ వచనం ఆధారం చేసుకొని ఈ చివరి దినాటికి మనం కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 2 నుండి కొన్ని వచనాలను మీకు చదివి వినిపిస్తున్నాం. గమనించండి. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. గమనించండి, ధర్మాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ధర్మం, నీవు ధర్మం చేయనప్పుడు మనుషులకు కనబడాలని. కాబట్టి చాలాసార్లు మనం చేసేటువంటి ధర్మం అండి, గమనించండి, ధర్మము అంటే ఎవరు చేస్తాం? ధర్మము అంటే లేనటువంటి వాళ్ళకు మనం ధర్మం చేస్తాం. అయ్యో వాళ్ళకు ధర్మం చేయండి అంటారు. అందుకని ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, యూదులకు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ధర్మము అనేటువంటి విషయంలో. అందుకనే వాళ్ళు ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ధర్మం చేయాలి, ఇది దేవుని యొక్క విషయాలు. దేవుడు అందుకనే ధర్మము చేయండి అంటారు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయంలో కూడా అంటాడు, ఎవడైనా బీదవాడిగా ఉంటే అతనికి నువ్వేం చేయాలంటాడు? ధర్మం చేయాలి అంటాడు. ధర్మం అనేటువంటి విషయం ముఖ్యం. గమనించండి, ధర్మము అనేటువంటి విషయం. ధర్మము అని అంటేనే, ధర్మం ఎవరు చేస్తాం మనం అంటే, ఉన్నోనికి మనం ధర్మం చేయం, లేనటువంటి వారికి బీదలకు ధర్మం చేస్తాం. అందుకనే ధర్మాన్ని గురించి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే ధర్మము. కాబట్టి మనం చేసే ధర్మం ఎట్లా ఉండాలంటే, మనుషులు మెచ్చుకునే విధంగా, మనుషులకు కనబడే విధంగా. బూరలు ఊదించుకుంటారంట, నేను ఫలానా వ్యక్తికి ఫలానా యొక్క ధర్మం చేస్తున్నాను అని ఎవరికి మనం చెప్పి చేసేది కాదంట. జమానాల్లో మందిరాల్లో పనిచేస్తుంటే, మందిరానికి ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు ఎవ్వరు కూడా నువ్వు మెటీరియల్ పూర్వకంగా తీసుకురావద్దు. నువ్వు దేవుని మందిరానికి పెట్టెలో వేస్తే దాన్ని మేము దేని తీసుకొస్తామని వాళ్ళు. ఇప్పుడు ఎక్కువ ఏమైపోయింది, మనుషులు కనబడే, మనం చేసిందంతా కూడా కనబడాలి. ఏది తీసుకొస్తామో అది చూస్తే అందరు చూస్తారు, ఇది ఫలానా వ్యక్తి తీసుకొచ్చినాడు, ఇది ఫలానా వ్యక్తి తీసుకొచ్చినాడు, ఇది ఆయన యొక్క ధర్మము లేక ఆయన పుణ్యం అని చెప్పేసి అనుకుంటున్న దానిలో ఉన్నాము. కానీ ఇక్కడ ఏమంటే, మనం చేసేటువంటి ధర్మము ఎవరు చేస్తున్నామో కనబడకుండా దేవుడు చూసే విధంగా మనము ఉండాలి. ఈ ధర్మ కార్యాలే మనకు అక్కరొస్తాయని చెప్పేసి. అందుకని వేషధారులాగా ఆ వీధుల్లోనూ సమాజ మందిరాలలోనూ ఇలా చేయొద్దు. మనం కూడా కొన్నిసార్లు సమాజ మందిరాలలో ఆయా సందర్భాల్లో చేస్తూ ఉంటాం. డిసెంబర్లకు తర్వాత జనవరిలో వచ్చేసి మేము బట్టలు ఇస్తున్నాము పలానా వారం అని ఒక బోర్డు పెట్టి అందరికీ ప్రకటించేసి పలానా వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి ఈ దినాలు అక్కడక్కడ సంఘాలు చూస్తూ ఉంటాం. మేము పలానా వాళ్ళకి ఇది ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పి అందరికి తెలిసే విధంగా పంచిస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అలాగూ నీవు బూర ఊదించొద్దు, ప్రకటించొద్దు, అట్లా చేయొద్దు. కాబట్టి ఎందుకంటే దానివల్ల దేవుని దగ్గర నుంచి మీకు ఏం ప్రతిఫలం రాకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏది చేసినా చేసేవారి వలన కాదు కదా, దేవుని వల్ల మనం ప్రతిఫలం పొందుతాం. మనం ఒక వ్యక్తికి ధర్మం చేస్తున్నామంటే ఆ వ్యక్తికి లేకనే మనం చేస్తున్నాం. మనం చేసే ధర్మాన్ని బట్టి దేవుడు మనకు ధర్మం చేస్తుంటే దేవునికి నచ్చకుండా, దేవుని విషయంలో కరెక్ట్ కాకుండా నువ్వు ఎంత చేసినా దేవుని దగ్గర నుంచి మనకి ఏమీ లాభం ఉండదు. అందుకనే గమనించండి, బూర ఊదించవద్దు, ఇతరులకు తెలిసే విధంగా చేయొద్దు అంటాడు. 3వ వచనం, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా. నీ కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకుండా చేయాలంట. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఎంత రహస్యంగా చేయాలా? ఒకరు అన్నారు కదా, కుడి చేయి చేసేది ఎడమ చేయి అని అంటే, కుడి చేయి భర్త అనుకుంటే ఎడమ చేయి భార్య, ఎడమ చేయి భర్త అనుకుంటే కుడి చేయి భర్త. కాబట్టి ఒకరు చేసేది ఒకరికి అన్నాడు, ఒకరు చేసేది ఒకరికి తెలియొద్దు అన్నాడు. అందుకని మనం ఏం చేస్తాము అంటే, మనం పురుషుడు చేసేటువంటిది ధర్మము భార్య కూడా చేయదంట, భార్య చేసేది భర్త కూడా అని ఒక భాగం చెప్తుంటే నేను విన్నాను. కాబట్టి గుర్తించి నువ్వు చేసేది అంత రహస్యంగా ఉండాలి.
అయితే ఎవరు చూస్తున్నారు అని అంటే దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు నీకేమి ఇస్తాడు ఏంటంటే ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి వీళ్ళారా, మనుషులు చూడడానికి కొరకు మనం చేయకూడదు. ఇది దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయం. ఇంకొక విషయం కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను. గమనించండి, ధర్మాన్ని గురించి లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువారే స్వయంగా చెప్తూ వచ్చినాడు. 12వ అధ్యాయము గమనించండి, లూకాసు వార్త 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిల్లని సంచులను పరలోకమందు అక్షయమైనటువంటి ధనము సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమటగొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. గమనించండి, చిన్నమంద భయపడొద్దు, మీకు రాజ్యం ఇవ్వబడింది. కాబట్టి మీరేం చేయండి, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయాలంట. ధర్మం చేయాలి. అందుకనే బైబిల్ ధర్మాన్ని గురించి చాలా సంగతులు ఉన్నాయి. పాత గిల్లని సంచులలో పరలోకమందు అక్షయమైందనమాట. ఇక్కడ మనము ఏదైతే ధర్మం చేస్తున్నామో అది పాత గిల్లిపోయినటువంటి యొక్క సంచుల్లో అక్షయమైనటువంటి యొక్క ధనము పరలోకంలో కూర్చుకుంటున్నా. చాలాసార్లు ధర్మం చేసే కాడికి వచ్చినాక మనం చేయం. ధర్మం చేసే బుద్ధి మనకు ఉండదు. ఇంకెవరైనా మనం చేయాలనుకుంటాం, కానీ మనకు అట్లాంటి లక్షణాలు ఉండవు. దేవుడి బిడ్డలారా, దేవుడు నీకు ఇస్తే ఎవరు అక్కరలో ఉన్నారో, ఎవరు బీదవారుగా ఉన్నారో, ఎవరు కష్టాలలో ఉన్నారో, ఎవరు అవసరతలో ఉన్నారో వారికి ధర్మం చేయాలంట. చేస్తే ఏమవుతుందంటే పాతగిలని సంచులలో అక్షయమైనటువంటి ధనం సమకూర్చబడుతుంది. పాతకాలంలో మిషనరీస్ ఆ విధంగానే చేస్తూ అనేకులకు వాళ్ళు ఇవన్నీ ధర్మాలే. చదివేటువంటి వారికి చదువు ఇవ్వడము, హాస్టల్ పెట్టడము, అన్నం పెట్టడం, లేనటువంటి వారికి గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వడము, వాళ్ళకి ఇవన్నీ చేస్తూ వచ్చినారు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట ఇది. అందుకనే భక్తులు పాతకాలం వాళ్ళందరూ చేసుకుంటూ వచ్చినారు. కాబట్టి నీవు నేను ఏ విధంగా ఉన్నాం, ఎంత సంపాదించుకున్నా మనం సరిపోవడం లేదు. ఇంకా ధర్మం కాదు లేనివని కాడ కూడా మనం గుంజుకునే విధంగా ఉంటాం. కాబట్టి పరలోకమందు సంపాదించుకోవాలి మనం. అక్కడ దొంగ రాడు, చిమట కొట్టదు. నీ ధనం అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఉంది. అందుకనే కాబట్టి నువ్వు ఎట్ట చేస్తున్నావు నీ యొక్క ధర్మం. ఇంకొకటి, ధర్మాన్ని గురించి మరొక విషయం భలే సత్యంగా రాయబడి ఉంది. ధర్మాన్ని గురించి చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలుసు. ఒక వ్యక్తి ఉన్నాడు, కొర్నేలు అనేటువంటి యొక్క ఇతడు. 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మొదటి నుంచి, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయవాడట. చూడండి, ధర్మం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. ఇంచుమించు పగలు 3 గంటల వేళ దేవుని దూత అతనికి యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచిన దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడిన, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధానమునకు జ్ఞాపకార్థముగా అడిగిపోతున్నాయి, దేవుని దగ్గర చేరుతున్నాయి. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు. ఇలారా, ధర్మము అనేది దేవుని దగ్గర ఉండేటువంటిది. చెడని పదార్థం, మనము తిన్నది మన్ను, ఇతరులకు పెట్టేది బంగారం అని చెప్పబడుతూ ఉంటుంది. అందుకనే ధర్మం, ఇక్కడ కొర్నేలి ధర్మం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు కూడా మనందరికీ ధర్మకర్త. ధర్మం చేసినట్టు మన ప్రాణము, ఇవన్నీ ధర్మాలే. మనం ఆయనకి ఇయ్యలేం. రక్షణ కూడా ధర్మమే. ఆయన ఉచితంగా అది ఇచ్చినాడు మనకు. అందుకనే ధర్మము నీవు నేను ఎట్లా చేస్తున్నాం ధర్మం. అందుకనే ఈ ధర్మాలే రేపు అక్కడ ఉంటాయి. కొన్నిసార్లు ఇంకొక విషయం కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. 2వ కొరింథీ పత్రికలో ఇక్కడ కష్టముల్లో ఉన్నటువంటి సంఘము యెరూషలేము అనుకుంటాను. అయితే అక్కడికి కొరింథీ సంఘస్థులు వారు కొంత ధర్మాన్ని లేకపోతే కొంత ధనాన్ని చందారూపకంగా వేసుకొని అక్కడ పంపిస్తూ ఉన్నారు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము గమనించండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యం లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని ఎరుగుదాం. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధమై ఉన్నదని నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారిని గూర్చి అతిశయపడుతున్నాను, ఆసక్తి చూస్తున్నాను. అయితే మిమ్మల్ని గూర్చి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకున్నట్టు చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉంటకై ఈ సహోదరులను పంపితిని. ఇక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది అనమాట. గమనించండి,
5వ వచనం, కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలని చెప్పి సహోదరుల మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయవాలని వారిని హెచ్చరించట అవసరమని తలంచితిమి. కొంచెము విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఈ విషయమై చెప్పవచ్చును. సన్గు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానని ప్రేమించును. ఇదంతా ధర్మాన్ని గురించే రాయబడి ఉంటుందండి. రాయబడి ఉంటుంది. ఇదంతా కూడా తర్వాత చదువుకోండి. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చను అనే నీతి నిరంతరము, అతని నీతి నిరంతరం నిలిచాడు. దరిద్రులకి వెదజల్లి దరిద్రులకి ఇచ్చాడు. ధర్మం. అందుకనే పిసినితనముగా ఇయ్యొద్దు అంటాడు. కొంతమంది సనుక్కొని గునుక్కొని ఇస్తారంట. దేవుని బిడ్డలారా, ఇట్లాంటిది కాదు. మనం ఏదైతే చేస్తున్నామో ధర్మము మన హృదయపూర్తిగా, అదే మనకు పరలోకంలో ఉండేటువంటిదని ప్రతి వ్యక్తి అరగాల. ధర్మానికే మనకు ప్రతిఫలము ఉన్నది. అందుకనే ఇశ్రాయేల్ యొక్క జీవితంలో ధర్మశాస్త్రంలో ధర్మం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా రాయబడి ఉంది. రేపు ఈ ధర్మాన్ని బట్టే దేవుని రాజ్యము ఉంటుంది. ఈ ధర్మాన్ని బట్టే మన ధనము అక్కడ ఉంటుంది. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తాను, గమనించండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఈ విధంగా పౌలు హెబ్రీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఇదంతా కూడా 16. ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటి అంట. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. కాబట్టి అనేక సార్లు దేవుడు మనకిస్తే మనకు ఈ ధర్మ బుద్ధి ఉండదు. అందుకనే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటి యాగం అంట. కొన్ని యాగాలు ఉన్నాయి. శిలువ యాగము, బలి యాగము, సజీవ యాగము, విశ్వాస యాగము. అందులో ఒకటేంది ఇక్కడ ధర్మము, ఉపకారము ధర్మము చేయమని. అట్టి యాగము, ఉపకారము, ధర్మము కూడా యాగము అని. కాబట్టి యజ్ఞము యాగము అని అంటే, కాబట్టి చాలా మందికి ఈ బుద్ధి ఉండదు, ధర్మం చేసే బుద్ధి ఉండదు. అంతా వారికే ఇవ్వాలన్నట్టు, వాళ్ళు తీసుకోవాలన్నట్టు బుద్ధి ఉంటుంది. కాబట్టి విశ్వాస జీవితంలో ధర్మము చేయవలసిన విషయం ధర్మము. అందుకనే బైబిల్లో ఆ ధనవంతుడు వచ్చేసి అడిగితే నువ్వు ఎన్ని చేయమంటే చేస్తున్నాను అన్నాడు. ఒకటి కొదవగా ఉందన్నాడు. ఏంది? నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు, పరలోకంలో ధనం కలుగుతుంది, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. జక్కయ్య కూడా అదే అన్నాడు. ఇదిగో ప్రభా, నా ఆస్తులు సగం బీదలకు ఇస్తానంటే ఏంటంటే ధర్మం చేయడం అన్నట్టు. పరలోకంలో ప్రతిఫలం కలుగుతుంది. దీనిని బట్టే దేవుని రాజ్యం ఉంటుంది. కాబట్టి ఈ మాట్లాడేట మనం ఈ ధర్మం, మన దేశటువంటి ధర్మము పిసినితరముగా ఉండకుండా ఎవరు ఏ విధంగా ఉన్నారో వారిని చూసి రహస్యంలో చూసేటువంటి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. చివరిగా ఇంకొక మాట నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. 31 నుంచి ఉంటే ఈ భాగం ఉంటుంది. 25:31 నుండి ఈ భాగం ఉంటుందండి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయన దూతలతో కూడా వచ్చి ఆ సింహాసనం మీద ఆసినప్పుడు గొర్రెలు మేకలు ఎట్లా వేరు చేయబడతారో సమస్త ప్రజలందరూ కూడా పోగు చేయబడి గొర్రెలను ఒకవైపు మేకలను ఒకవైపు నిలవబెట్టి గొర్రెలను అంటున్నాడు. గమనించండి, చూడండి. గొర్రెలను మేకలను వారి నుండి వేరుపరుస్తాడు. 33 తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలు నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళ రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. గమనించండి, నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం పెట్టారు, ధర్మమే. భోజనం పెట్టినారు. దప్పికొని ఉంటే నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటే నన్ను చేర్చుకుంటిరి, దిగంబరి అయి ఉంటే నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటే నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటే నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితి, దప్పికొని ఉంట చూసి నీకు దాహానం ఇచ్చితిమండ్రి. అప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను ఎప్పుడు చేర్చుకుంటే, దిగంబరివై ఉంట చూసి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉంటేనో చెరసాల ఉంటేనో చూసి నీ యొద్దకు వచ్చితమని అడిగెదరు. అందుకు వారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో
ఒకనికి మీరు చేస్తే కనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్తున్నాడు. ఎవరు చేసినారు? ధర్మం చేసినారు. దేవుని నామమున వారు చేసినటువంటి ధర్మం ఎవరికి చెందుతుందంటే దేవునికి చెందుతుంది. ఇప్పుడు వారికి ఏమి ఇచ్చినాడు? పరలోకం ఇచ్చారు. ఎడమ వైపు ఉన్న వారిని చూస్తే ఇక్కడ ఏమంటాడు? నేను ఆకలి కొంటే భోజనం పెట్టలేదు, దాహం తీయలే, ఎందుకంటే మీకు ధర్మం చేసే బుద్ధి లేదు. కాబట్టి అపవాదికి వాడిని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోని బొమ్మన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం చేసే ధర్మాన్ని బట్టే దేవుని దగ్గర మనకు ప్రతిఫలం ఉంటుంది, దేవుని రాజ్యంలో ప్రతిఫలం ఉంటుంది. మనం భూలోకంలో ఏ ధర్మం అయితే దేవునికి కనబడే విధంగా చేస్తున్నామో అది చెడని పదార్థంగా పరలోకంలో అక్షయమైన ధనంగా ఉంటుంది. ఎక్కడ ఉంటామో మనము అక్కడ ధనం ఉంటుంది. కాబట్టి ఈ మాటని జ్ఞాపకం పెట్టుకొని విశ్వాస జీవితంలో మనము ప్రభువు మెచ్చేటువంటి విధంగా ధర్మము చేసేవారంగా, దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే వారంగా, దేవుని రాజ్యంలో మన యొక్క ధనము సంపాదించుకునే వాళ్ళంగా ఉండాలి. అందుకనే భక్తులందరూ కూడా వారికి ఉన్నదంతా కూడా అలాంటి చేసి ధర్మ కార్యాలు చేస్తూ వచ్చినారు. మీరు ఎవరన్నా తీసుకోండి, ఎవరైనా చేసి వాళ్ళ సమర్పణ, వాళ్ళ త్యాగం ఎక్కడ? నిత్యత్వంలో ఉన్నది. మాకు పరలోకం, మన ఆస్తి పరలోకం నుంచి పెట్టి విశ్వాసం కలిగి ఉన్నారు. ఈ మాటని జ్ఞాపకం పెట్టుకొని యేసు ప్రభువారు చెప్పినటువంటి మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం నుంచి రాయబడ్డట్టు అలాంటి ప్రభు మెచ్చేటువంటి విధంగా రేపు ప్రభు దగ్గర ప్రతిఫలము మనము పొందే విధంగా మనము ఉందాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అట్లాంటి ప్రతిఫలం పొందేటువంటి వారంగా మనం ఈ ధర్మాన్ని కలిగి ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, ఈ భాగాన్ని దీవించి మీరు మా మేలుకై జ్ఞాపకం చేసుకుని వందనం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్.